జై శ్రీరామ్. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం సార్వత్రిక 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పాకిస్తాన్ పరిస్థితి. అవును, నిజమే. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పాకిస్తాన్ పరిస్థితి 2025లోగా మరింత కడు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొనుంది. ఎందుకంటే ఇప్పటికే చైనా బలగాలు ఆ దేశంలో తిష్టవేశాయి. చైనా ముందస్తుగానే తన బలగాలను, తన సైన్యాన్ని ఆ దేశంలో తిష్టవేయించి అనేక తన పెట్టుబడికి రికవరీ కార్యక్రమాల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంది. సైన్యాన్ని దింపడం అనేది భారతదేశం మీద యుద్ధం చేయడానికో లేకపోతే మరో దేశం మీద యుద్ధం చేయడానికో ఎంత మాత్రం కాదు. ఎందుకంటే తను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి మాత్రమే తన సైన్యాన్ని ఆ దేశంలో మోహరించడం మొదలుపెట్టింది. ఈ దశలో పాకిస్తాన్ తన పరిస్థితి ఇలా తయారు కావడానికి కారణం కూడా ఒక రకంగా తన అనుసరించిన విధానాలే కారణం. ఎందుకంటే భారతదేశం నుండి విడిపోయిన దరిమిలా పాకిస్తాన్ ఏనాడు కూడా తన అభివృద్ధిని, తన యొక్క వ్యాపార అవకాశాన్ని నినాదాలుగా చేసుకోకుండా కేవలం విరాళాలు సేకరిస్తూ తాము పేద దేశం అని చెప్పి అభివృద్ధి చెందిన దేశాల దగ్గర దేహీ అని అడుస్తూ పబ్బం గడుపుకుంటూ వచ్చింది. ఆ తీసుకొచ్చిన డబ్బును కూడా, విరాళాల ద్వారా వచ్చిన డబ్బును కూడా అభివృద్ధికి వినియోగించకుండా కేవలం తీవ్రవాదం కోసం వినియోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా ఈనాడు పాకిస్తాన్ మారిపోయింది. ఈ దశలో నరేంద్ర మోడీ భారతదేశంలో తిరిగి అధికారంలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా తను తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా పయనిస్తూ అనేక కారణాలు, సాక్ష్యాలు చూపెడుతూ దౌత్యపరంగా ప్రపంచ దేశాలను ఆకట్టుకొని పాకిస్తాన్ను ఏకాకిని చేయగలిగారు. అయితే పాకిస్తాన్ను ఏకాకి చేయడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కేవలం తీవ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయన అనుసరించిన తీరు మానవతావాదులను, ఎందరో ప్రపంచవ్యాప్త మేధావులను ఆకట్టుకోవడం జరిగింది. దాని పర్యవసానంగానే ఈనాడు పాకిస్తాన్కు నిధులు ఆగిపోవడం జరిగింది. దానితో పాకిస్తాన్ గత సంవత్సర కాలంగా అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంది. ఇదే రకంగా 2019 రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే పాకిస్తాన్ రెండు ముక్కలుగా, బలూచిస్తాన్, పాకిస్తాన్లుగా విడిపోవడమా, లేదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బర్మా ఇలాంటి దేశాలతో అఖండ భారత్గా ప్రపంచ దేశాలను, ఒక యూరోప్ కంట్రీస్ ఏ విధంగానైతే తమ సమాఖ్యగా ఏర్పడ్డాయో అదేవిధంగా ఈ అఖండ భారత్ సమాఖ్య ఏర్పడే అవకాశాలు కూడా 2025లోగా జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా జనంగొంతు తనకు అందిన సమాచారాన్ని బట్టి విశ్లేషిస్తూ ఉంది. ఇదే విషయాన్ని తమ భారత ప్రజలకు కూడా చెప్పడానికి ఈ సందర్భంగా ముందుకు వచ్చింది. ఒకవేళ నరేంద్ర మోడీ కనుక అధికారంలోకి రాకపోయినట్లయితే గత 70 సంవత్సరాలుగా భారత్లో ఎలాంటి తీవ్రవాద కార్యక్రమాలు జరిగాయో అవి మరింత పెచ్చుమీరే అవకాశం లేకపోలేదని కూడా ఈ విధంగా అంచనాకు వస్తూ ఉంది. కానీ అనేక మీడియాలు, సర్వేలు, అనేక రకాలుగా ప్రపంచవ్యాప్త సర్వేలు కూడా భారత్లో తిరిగి నరేంద్ర మోడీ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనేక సర్వేల ద్వారా బయటపడిన కారణం దృష్ట్యా 2025 లోపు ఏదైనా అద్భుతం జరిగి అఖండ భారత్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జై భారత్. భారత్ మాతాకి జై.